ఏమైతే తెలియదు. ఒకసారి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా గ్యారంటీ లేదు. అట్లా అంటే చాలా ఫేస్ చేసినాం. దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఫస్ట్ టైం నేను ఇంత ఘోరంగా ఈ దోమలకి ఇట్లా వాడుకోవడం. 500 కోసం రోడ్ల పైన మనకి ఎవరు ఏమన్నా ఎన్నన్నా మాట్లాడినా కానీ డ్రైవర్లు ఎంత కష్టపడతారు. మనకి లోడ్లు ఉన్నాయి. గొడవ చేస్తే లోకల్ బిల్ ఇచ్చారు. ఆ లోకల్ బిల్ పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళిపోమన్నారు ఆఫీస్ వరకును. 5 రోజుల నుంచి నరకం చూసినాం అక్కడైతే. ప్రశాంతంగా అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ బిల్లు ఇవ్వకంటే క్యాష్ ఇవ్వకంటే లోడ్ చేయడం అనేది కూడా వాళ్ళు తప్పే. అలా చేయకూడదు కూడా. బిల్లులు ఈయన ఉన్నాయి, నీ బండి మీద తెచ్చిస్తా అంటే ఎవరన్నా పోతారా? మరి జాడిచ్చి అంటారు ఎవరని చెప్పినా కానీ బయట. మేము 4గురికి హెల్ప్ చేయాలనే ఉన్నాం కానీ 4గురిని ఎప్పుడు కడుపు కొట్టాలని లేవు. మా కడుపు కొట్టాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. తినేసిరండి. అదే కదండి 5 అయితే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఈ లోపు నేను వేసిన చొరకు వేసుకుని అట్టుకెళ్ళి అమ్మి తింటే ఎవరు సాచుకొని చెప్పండి. ఎవరిని అడిగితే నా బండి ఇవి అక్కడేసే సరికి అంటాను. చీపు నాకు ప్రూఫ్ చూపించంటాను అనేసి అడుగుతారా? వేసిన తర్వాత 3 రోజులు జరిగింది. ఇవాళ కాటెట్టే ఉండే 5 టోళ్ళను అంతవరకు కూడా కాట పెట్టలేదు. ఎక్కడ అల్లడి చేసుకుని వచ్చి ఇక్కడ బండి ఎట్టుకుంటానండి. ఆ బండి అక్కడ ఉంది. నువ్వు ఎత్తు సరికి ఎక్కడ వెళ్తే పోనీ 5 టోళ్ళు వేసావు, నువ్వు కాట పెట్టుకెళ్ళి పెడతానన్నా పెట్టావా? 5 టోళ్ళు స్లిప్ అయ్యేది అంటాను. ఏం చెప్తాడు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన తమ్ముళ్ళు అయితే అది ఏమంటారు భీమవరం నుంచి వచ్చారు. మన బ్రదర్స్ ముగ్గురు. అన్నయ్య అయితే తణుకు. తమ్ముళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. అంటే మేము యాక్చువల్గా ఉండవు, ఎప్పుడైనా ఇక్కడ ఉండవు. అంటే మేము 4-5 డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి మీకు దొరికినాం. కానీ మామూలుగా మన వీడియో పెడుతున్నాం అంటే ఆ వీడియో ఈరోజు తీసిన వీడియో రేపు లేదా ఎల్లుండి పెడతాం. ఆ రోజు మీరు ఇక్కడ వచ్చి అనుకో, రోజు మీరు ఉండవు, ఎక్కడ వెళ్ళిపోతాం. అట్లా ఓవర్ రాకండి. మేము ఈరోజు కాబట్టి ఉన్నాం. మామూలుగా ఎంతమంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఈరోజు ఉన్నామంటే కారణం ఏంటంటే 4 రోజుల నుంచి ఆగినాం కాబట్టి ఉన్నాం. ఎవరు కూడా రావాలి. శ్రీనన్న ఆటో నడుపుతాడు తణుకులో. మన ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చికెన్తో అన్నం పెట్టించి మా కడుపులో ఇలా సంతోషంగా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చాలా సంతోషం. అన్నకి థ్యాంక్స్. ఒక ఇంటి మనిషిలాగా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అందరు కూడా ఈరోజు చూస్తారంట. చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈరోజు. అమ్మగారు కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో చేశారు. అంతా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. వాళ్ళ అమ్మగారు ఇట్లా అందరు ఇంట్లో పాప వాళ్ళు కూతురు అందరూ చాలా సరదాగా ఉన్నారు మాతో పాటు ఒక ఫ్యామిలీ లాగా. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దోమల బత్తిలు ఆ బత్తిలు పెట్టుకొని ఏదైనా మంచిగా టెన్షన్ లేవు. రీల్స్ చూసుకోండి. ఏమంటుంది మరి చూద్దాం. బిల్లులు ఇవ్వకుండా ఎవరన్నా పోతారా? బిల్లులు ఇచ్చిన తర్వాత వెళ్తారు. మరి ఎట్ట వెళ్దాం అంటున్నావు? మొత్తం ఆఫీస్ కాడికి పోదాం అంటున్నావు. ఇస్తా అంటే ఎవరన్నా పోతారా? మరి జాడిచ్చి అంటారు ఎవరని చెప్పినా కానీ బయట. మరి ఎందుకు స్టోరీ నాకేం చెప్తా అని ఆడు బొమ్మను కూడా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడుకైతే మేము ఇక్కడికి వచ్చి తణుకు ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చి కరెక్ట్గా 5వ రోజు నైట్. ఇప్పుడు 9 అవుతుంది. 8:30 9:30 అవుతుంది. గట్టిగా గొడవ చేస్తే లోకల్ బిల్ ఇచ్చారు. ఆ లోకల్ బిల్ పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళిపోమన్నారు ఆఫీస్ వరకును. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున 11 గంటలకి ఒరిజినల్ బిల్లు వస్తాయి. పైకి లైన్ బిల్లు. అక్కడ ఒరిజినల్ బిల్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ 11 గంటలకు ఒరిజినల్ బిల్స్ ఇస్తున్నారు. ఏంటి అంటే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. తినడానికి వండుకోవడానికి గిన్నెలు కూడా మన బండిలో ఏం లేవు. చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. దోమలు చూస్తున్నాయి కదా, ఇక్కడ నిలబడితే కుట్టి చంపేస్తున్నాయి. 5 రోజుల నుంచి కంటిన్యూస్ గా ఈ దోమలలో పడుకోవడం, ఈ తిండి లేకుండా, వాటర్ లేకుండా, స్నానం లేకుండా, ఇదే బట్టల పైన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇదే బట్టల పైన. మనకి ఇక్కడ ఎక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. వాష్రూమ్ వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది. ఒక మన బాటిల్లో వాటర్ తీసుకుని వెళ్ళి చాలా దారుణమైన పరిస్థితి. అసలు మేము మామూలుగా ఎక్కడైనా వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర ఆగినా, పార్కింగ్లలో ఆగినా, కంపెనీలలో ఆగినా కానీ వాటర్ ఉండేది, తినడానికి తిండి టైంకి ఉండేది. కానీ ఇక్కడ ఏది కూడా లేదు సరిగా. దానివల్ల మస్తు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మనకి నార్మల్గా అక్కడ వరకు వెళ్ళడానికి బిల్లులు ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడే స్నానాలు ఇట్లా చేసుకొని కొంచెం బట్టలు వినుకొని వంట చేసుకొని ప్రశాంతంగా తిని ఉంటాం. 11 o'clock బిల్లులు ఇస్తామని చెప్పారు. అట్లా అని చెప్పేసి ఉన్నాం. చాలా అంటే చాలా ఫేస్ చేసినాం. దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఫస్ట్ టైం నేను ఇంత ఘోరంగా ఈ దోమలకి ఇట్లా వాడుకోవడం చేయడం అయితే. నార్మల్గా 1-2 days అయింది కానీ కంటిన్యూస్ 5 days అయితే ఫస్ట్ టైం. ఈ 4-5 రోజుల నుంచి కూడా మనోళ్ళే పాపం తీసుకొస్తున్నారు వాళ్ళు ఫుడ్. మనకి ఏమైందంటే అన్న వాళ్ళ ఇంటికాడ కడగడానికి ఇచ్చిర్రు. ఈ అన్న వాళ్ళు సాయి మనకైతే
పొద్దున టిఫిన్ కానీ ప్రతి ఒక్కటి టైంకి తీసుకొచ్చి ఇవ్వడం. మనం మధ్యాహ్నం ఇంకోటి 4 గంటలు తిరిగి స్నాక్సింగ్ ఏదంటారు అవి కూడా పాపం వాళ్ళు సమోసాలు థమ్స్అప్ అని ప్రతి ఒక్కటి తెచ్చిచ్చిండు. మస్తు హెల్ప్ చేసిరు అన్న వాళ్ళు అయితే మనకి. చాలా కష్టాలు పడ్డారు మాతో పాటు దోమల్లోనే అలా నిలబడిపోయి అన్న ఏంటన్నా మీ పరిస్థితి అది ఇది అని అలాగా బిల్లులు మాకు వచ్చినాయంటే అన్న వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఓకే థ్యాంక్స్ అన్న. బాయ్ మళ్ళీ ఎప్పుడు వచ్చినా నీకు కాల్ ఎప్పుడు వచ్చినా తనకి ఎప్పుడు వచ్చినా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన తన గురించి బయలుదేరుతున్నాం. తణుకులో మనకైతే చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అదే మనకైతే ఫ్రూట్స్ అని ఇంకా జీడిపప్పు ఇంకా ఫుడ్ కూడా తెచ్చిచ్చిండ్రు అన్న వాళ్ళు అయితే. తణుకులో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అయితే మీ ఇంతవరకు అనుకోలే మనకు తెలియదు కూడా. చాలా తెచ్చిచ్చారు జీడిపప్పని మోసని ఇంకా చాలా అయితే ఇచ్చారు పాపం. అందరూ ఎవరు తోసిన కాడికి అదే అన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మన చిన్న ఎంత ట్రాన్స్ఫర్ ఉందా చిన్న ట్రాన్స్ఫర్ ఉందా పోయి లెఫ్ట్ పోయి ఇంకెళ్ళనే చాలు 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 ఇంకెళ్ళకూడదు. డూ డూ దా డూ 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 రైట్ రైట్ కామెంట్ బ్యాడ్ కామెంట్స్ డాక్టర్ తీసుకెళ్ళకండి అదే కేసు పెడతాం ఈ కేసు పెడతాం తీసుకొచ్చిందే నమ్మిరాల కోసం ఇంటి దగ్గర పెట్టండి. ఆ కోసం పెడితే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి? వాళ్ళు డాగుని పెంచుకునే ఇష్టం లేకపోతే అన్న తీసుకెళ్ళకూడదని కేసు పెడతాం. అలాంటివి ఎందుకు కామెంట్స్ చేయడం? ఆ మెసేజింగ్ పెట్టిన నెంబర్లు ఉంటాయా? రైట్ ముందు ఫుల్ రైట్ ముందు వాళ్ళకే మంచి ఇంకా రైట్గా ఉండు. 2 టైర్లు నుంచి కిందకి చాలా ఇబ్బంది పడిపోయాం ఈ ట్రిప్ అయితేనే. కాకపోతే పార్టీ అయితే మాత్రం మాకు అక్కడ 35,000 పాసింగ్ డబ్బులు, మా కిరాయి 2,85,000 మాకు ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ 3 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాతే బండి కట్టుతాం. లేదు అంటే అడ్వాన్స్ కొట్టించుకొని మా 50,000 మా ఖర్చులు అయినాయి మేము ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి రివర్స్ కొట్టేసి బండిని ట్రాన్స్ఫర్ చేసుకోమని అయితే మాత్రం ఉంటుంది. ఫస్ట్ ఓన్గా అయితే మాకు 2,40,000 వాళ్ళైతే 10,000 ఇస్తామన్నారు. కానీ 10,000 ఇస్తే మాకు లాస్ అయిపోద్ది. ఎందుకంటే ఈ పాటికి అప్పుడు అల్లాడు అయిపోయి మళ్ళీ రిటర్న్లో వేరే లోడ్ ఎత్తుకుంటే మళ్ళీ ఉండేవాళ్ళం. జరుగుతాయి కానీ ఇలాంటివి కొద్దిగా అప్పుడప్పుడు ఉడుకుదాకలు వస్తాయి. కానీ వాళ్ళు బతకానే వాళ్ళే. కంపెనీ కూడా అయితే తప్పులేదు. కంపెనీ వాళ్ళు పేమెంట్ వేస్తే బిల్లు ఇస్తా ఉన్నారు. కానీ బిల్లు ఇవ్వకంటే క్యాష్ వేయకంటే లోడ్ చేయడం అనేది కూడా వాళ్ళు తప్పే. అలా చేయకూడదు కూడా. వాళ్ళు మార్నింగ్ వెళ్ళగానే మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మనకి ఇక్కడ ఎంత ఇబ్బంది జరిగింది అనేది అయితే మేము 4 రోజుల నుంచి ఉన్నది కూడా కంటిన్యూగా చెప్పట్లేదు కదా, మీకు అన్ని కూడా చూపిస్తాం. మన డింపీ గారిని తీసుకొచ్చింది తంబిరాజన్నకి ఇవ్వడం కోసం, మన బండిలో తిప్పడం కోసం కాదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఒకసారి ఆలోచించి పెట్టండి. వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా మనకి ఏంటంటే మనం పడని వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. అట్లా పెట్టిన వాళ్ళకి మంచి జరగదు. ఇట్లా మంచి చేసే వాళ్ళకి చెడు చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పది. మేము ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయాలనుకోలేదు. మా అంతలో మేము ఉన్నాం. మేము నలుగురికి హెల్ప్ చేయాలనే ఉన్నాం. కానీ నలుగురిని ఎప్పుడు కడుపు కొట్టాలని లేవు. మా కడుపు కొట్టాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, ఇష్టం లేకపోతే తీసుకెళ్ళకూడదన్నా నోరులేని జంతువు కాదని పెట్టండి. మేము కేసు పెడతాం అవి పెడతామని అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇవాళతో అయిపోయే వ్యాపారం కాదు ఇది. వీళ్ళు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నా సబ్షన్ డ్రైవర్ కారులో మైస్తో పంపించారు నాకు ఇంటికాడ పెంచుకున్నా. కానీ దానికి మీరు కేసు పెడతాం అది పెడతాం అన్నది కరెక్ట్ కాదు. అదే ఒక ఆయనే ఎవరంటే ఆయన మన సబ్షన్ డ్రైవర్ అయి ఉంటాడు. కానీ అలా అనకూడదు. కేసు పెడతామన్న మాట కరెక్ట్ కాదు. అది అన్న తీసుకెళ్ళకూడదు అన్న, నూరులో జంతువు కదన్నది.
ఈటుకు ఉండదు అది ఉండదు అని చెప్పి పెట్టండి, తప్పులేదు. తమ్ముడాలు అన్నయ్యాలు చెప్పారని చెప్పి మేము సంతోషిస్తాం. ఎవరికి ఇబ్బంది కల్పించాం, దేనికి నోరులో జంతువు నేను అసలు ఇబ్బంది కలిగించను. నేను దీనికోసం లైట్ వేసి తమ్ముడు ఒకసారి లైట్ వేసి చెప్తాను. మీరు ఏదో అనుకుంటారు, అక్కడ స్విచ్ వేసి బట్టలు ఓపెన్ చేస్తే ఫుల్గా వస్తుంది ఏసీ ఇందులోంచి. మేమంతా ఎర్రోళ్ళమై నోరులోని జీవులు తీసుకెళ్ళి ఇబ్బందులు పెట్టి మనస్తత్వం కాదు మాది. అవి బాగుంటేనే మేము బాగుంటాం. రైట్ రైట్ జంజాయి కావాలా, దోమల దెబ్బ కావాలా, నరకం చూసేవే నక్షత్రాలు ఏరేమి, కన్నుల చూపులతో బాధలు పడ్డాము, ఎక్కేమో ఒకసారి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నైటే ఇప్పుడే లేచినాం. మనకి బండి అయితే కొంచెం ముందర పెట్టుకోమని చెప్పారు, ఎందుకంటే వేరే బండ్లు వస్తుంటాయి కాబట్టి. ఎంటీ బండ్లు వెనకాల ఉంటాయి, మన లోడ్ బండి కాబట్టి మనం వెళ్ళిపోయే టైం ఉంటుంది కాబట్టి అందుకని ముందు పెట్టుకోమంటే బండి అయితే ముందు కొనిస్తున్నాం. స్నానం ఇట్లా చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల దగ్గర చాలా బాగుంటుంది. కొన్ని ఇంటి దగ్గర కొన్ని దగ్గర అయితే వాటర్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ మాత్రం డ్రింకింగ్ వాటరు, పార్కింగ్ ప్లేసు, పడుకోవడానికి ప్లేసు డ్రైవర్స్కి చాలా బాగుంటుంది. ఐదు రోజుల నుంచి నరకం చూసినాం అక్కడైతే. ప్రశాంతంగా అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. చూడు ఏదో డిప్పిగాడు ఆట ఆడుతున్నాడు. ఆట ఇది డిప్పి, అదే సోత్తకి ఎలక పిల్ల ఉంటాడు. అది దానిక పరిగెట్లా పోతాం, తక్కువ స్పీడ్ పరిగెడుతుంది. అది ఎంత ఉండి నత్తకాయలాగా చాలా స్పీడ్. అదిగో కిందకి వెళ్ళిపోయానండి. షాంపూలాగా వెనకాల ఉంటుంది, వెనకాల ఉంటుంది, లేకపోతే అందులో ఉంటుంది సార్ కవర్లో. 5 రోజులు అవుతుంది ఇవాళ చేస్తున్నాం. దాని పక్కన రూమ్ లో మంచిగా పడుకోవచ్చు. రాత్రి పడుకున్నా కాకెత్తి రాలేదు. ఎవరు నువ్వు రాలేదు, వచ్చాడు మధ్య వచ్చాడు. మాకైతే ఫోన్ పొద్దున వచ్చింది. సబ్సన్ డ్రైవర్ హలో మధ్యలో తమ్ముడు తెచ్చుతాండి తెచ్చుతాము. ఎదురు ఓకే సెల్ ఫోన్ ఇచ్చుకోవాల్సిన హలో పోసే యాడ్లు బకెట్లు ఒక నెలకు వచ్చేసి దగ్గర 10-12 దాకా. నెలక అంటే నువ్వు 12 అంటే 6 తీసుకొని పోయినావా? 2 నెలలు వచ్చింది. అక్కడ ఎవరన్నారు 2 నెలలు ఎంజాయ్ చేసావు కుర్రలతోనే. పండుగ నెలకి ఎంజాయ్ చేసినావు. నెల అయింది మొత్తం నెల పోయేటప్పుడు 6 బకెట్లు వేసి పంపించిన. 6 బకెట్లు అయిపోయినాయి. వచ్చేటప్పుడు 2 బకెట్లో పోసి సరే 8 బకెట్లు ఒక్కటన్నా బండిలో పట్టించుకొని పోతుంది. నెలకి 8-9 బకెట్ల దాకా 50 బకెట్లు పోస్తే అందులో ఒక్క బకెట్ అన్న బండిలో ఉంచాడు. ప్లాస్టిక్ బకెట్ ఆగదు, ఆగదంట. ఇప్పుడు క్యాంప్ పెట్టచ్చు. నేను ఇనప బకెట్ ఇప్పుడు కొంటాను, చూడు ఎలా ఉంటుందో. మార్చేస్తుంటారు మాటలన్నిటిని. ఒక్క బకెట్ ఉంచుకొని స్నానం చేస్తాం, ఇంకో కట్టుకోవడానికి ఇంకో బకెట్ ఉంటే ఒక్క బకెట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు అడగాల్సిన అవసరం ఏముంది?
బైక్ కనపడదు చూసారని అంత స్పీడ్గా మురికి చేసినాడు దగ్గర ఇచ్చేసి అప్పుడు స్నానం చేపిద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బురదలో తిరిగిండి. ఇప్పుడు స్నానం చేయించినా కానీ అంత అంటుంది కాబట్టి నార్మల్ కాళ్ళు కడిగేసి కింద మొత్తం ఒళ్ళంతా దూసి మీరు కూడా ఇట్లా స్నానం చేయాలి. ఒళ్ళు ఎత్తి కడిగినాం అంతే. వెళ్ళాక మంచిగా స్నానం చేయించి షాంపూ పెట్టి రుద్ది చేద్దాం. ఎట్టేనమ్మా మళ్ళీ బయట తిరుగుతావా? వద్దురా అంటే పందులేమడి పడ్డాడు. తిరిగి అంత పందులు ఏమో తరుగుతున్నాడు. ఇదే మన బండి లోడ్ అయ్యి 2 రోజులు, లోడింగ్కి వెళ్ళి 4 రోజులు, మొత్తం 6 రోజులు. ఈ రోజుకి 6 రోజుల తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చినాం. ఇలాంటి ఇబ్బందులు అయితే మళ్ళీ రాకూడదు అని చెప్పి దేవుడిని అయితే కోరుకుంటున్నాం. తమ్ముడైతే ధర్మారం నుంచి పత్తిపాడు ధర్మారం దగ్గర నుంచి మా కోసం చింతపండు లోడ్ వేసుకెళ్తే ఎక్కడున్నారని అంటే పలానా ప్లేస్లో ఉన్నామంటే మాకైతే టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్ అయితే తిన్నా. ఇప్పుడైతే ఆటో అయితే మేము తోలుతాను. లోడ్ అంటే మళ్ళీ లారీ లోడ్ కాదు, అది చింతపండు ఆటోలో లోడు. ఎవరికి తీసుకెళ్తుండు షాప్లలోకి. మా కోసం టిఫిన్ తీసుకొచ్చిండు. చాలా థ్యాంక్స్. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, మా వీడియోలు చూసి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా సక్సెస్ చేస్తున్నారు. మీ అందరూ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందు వల్లనే మేము ఇంతగా వీడియోస్ అయితే తీయగలుగుతున్నాం. మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆటోలా వెళ్ళి అక్కడికి వెళ్తాం, ఎదరికి వెళ్తాం, ఒక చాయ్ తాగుతాం. వేస్తున్నా రాజా రోడ్ లేట్ ఉండదు, అక్కడ దిగిపోతాం మనం. దగ్గరికి అయితే వచ్చాం. ఇగో ఇది చింతపండు కేజీ ₹3.30. ఏ బండి అయినా, పెద్ద బండి అయినా, చిన్న బండి అయినా, ఏ దానికైనా ఇబ్బందులు అనేవి ఉంటాయి. మన బ్రదర్ కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లుంటుంది మీకు ఆటో ఫీల్డ్. ఇప్పుడు నార్మల్గా మీరు నడుపుతుంటారు, ధర్మవరం నుంచి మనకి రావులపాలెం 2000 అందిస్తారన్న. ఒక ₹1000 ఆయిల్ డీజిల్ పోతుంది. 1500 అటు నుంచి సర్వీస్ కూడా వస్తే 2000, ఇంకా 2000 పక్కా ఉంటుంది. అంటే ఇట్లయితే 2000 ఉంటుంది నడిస్తే. లోడ్ ఉంటాయి లేకపోతే మామూలు ప్యాసింజర్లు అయితే 500 అంతే అన్న. రోజు 500 చేస్తే 500 కోసం రోడ్ల పైన మనకి ఎవరు ఏమన్నా ఎన్నన్నా మాట్లాడినా కానీ డ్రైవర్లు ఎంత కష్టపడతారు. మనకి లోడ్లు ఉన్నాయి, ఇంకా లోడ్ లేకపోయినా కానీ మామూలుగా రోజు 500-400 వరకు అయితే ఇది సంపాదించుకుంటారు అనమాట. అట్లుంటుంది. ఒక 400-500 సంపాదించుకోవడం కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి గల్లీల వెంట తిరుగుతూ వాళ్ళ నీళ్ళని అక్కడిక్కడ వాళ్ళు అనుకున్న ప్లేస్లో చేర్చుకుంటూ, ఇప్పుడు ఎవరన్నా మామూలుగా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కానీ, ఏ నైట్ పూట అయినా కానీ ఎవరు ఏ క్యాబ్ వాళ్ళు, ఏ లారీ వాళ్ళు, వీళ్ళు మామూలు రోడ్లపైన తిరుగుతూనే ఉంటారు. కానీ ఆటో డ్రైవర్ అనే అతనికి ఎట్లుంటుంది అంటే, ఏ నైట్ ఫోన్ చేసినా కానీ ఆటో తీసుకొని వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే రెస్పాండ్ అవుతారు. అంబులెన్స్ రావాలంటే మనకి ఎక్కడి నుంచో రావాలి. అదే మన పక్క గల్లీలోనే ఆటో ఉంటే, ఆటోలో ఒక పేషెంట్ తీసుకెళ్ళాలంటే ఆటో డ్రైవర్ పిలిచి ఆటో అనగానే వచ్చేస్తారు. అట్లా ఉంటుంది. చాలా ఉంటుంది ఆటో డ్రైవర్ల హార్డ్ వర్క్. మనకి పొద్దున్న లేచినప్పటి నుంచి మిడ్ నైట్ ఏ టైంలో అయినా కానీ పక్కన గల్లీలో మన ఆటో ఉందనంటే, పలానా నరేష్ అని ఉన్నాడు, ఆటో ఉంటుంది పిలువ అనగానే వాళ్ళు నైట్ కూడా లేచి వస్తుంటారు. డబ్బుల కోసం అని కాదు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా కష్టపడుతుంటారు. ఒక ఆటో డ్రైవర్కి అనేది కూడా వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది. అందరికీ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏదైతే మన ఫ్యామిలీ అందరిని వదిలి ఎక్కడెక్కడో బార్డర్లలో ఎంత కష్టపడి మన కోసం కాపలా కాస్తున్నారో, మన డ్రైవర్స్ కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ నిద్ర లేకుండా రాత్రి అనక పగలనక ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రోడ్లపైన ఎప్పుడు ఏమైతే తెలియదు. ఒకసారి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా గ్యారంటీ లేదు. అట్లా అయిపోయింది అనమాట డ్రైవర్ లైఫ్. అలాంటి డ్రైవర్ లైఫ్ కి ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు. తమ్ముడు పూలకి అంటిగా అమ్మాయిలుగా ప్లాస్టిక్ BS6 వెహికల్ మామూలుగా అయితే పాత బండ్లకి ఒక గేర్ పైకి మిగతా అన్ని కిందికి ఉంటాయి. రివర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. చాలా కాదు, వెనక కంటే రివర్స్, పైకి అంటే రివర్స్, టోటల్ ఫస్ట్ ఇట్లా 5 గేర్లు ఉన్నాయి అనమాట. వేసుకొని మన BS6 స్పీడ్ అనుకుంటే మన లారీ ఎక్సైడ్ దొరికితే కొద్దిగా సుమ్మ రాదు. పాత BS4 అయితే సుమ్మ అంటది కనగానే. ఆటోలు కూడా కనగానే వర్ర సౌండ్ వస్తుంది. ఎంత కుదిరినా కానీ గిర్రం అంటుందంటే కొంచెం సౌండ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. వేసిన అప్పుడు ఇండికేటర్లు ఇవన్నీ ఎక్కడెక్కడ గుడ్లలో పెట్టి ఉంటాయి. ఎక్కువ యాక్సిడెంట్ లోడ్ బండి కదా సార్, మర్చిపోయినా. మామూలు ఆటో లోడ్ బండి మనకి తొందరగా
లోడ్ బండి కొంచెం యాక్సిడెంట్ ఎక్కుతాం. పని తొందర అనుకోదు, ఒకసారి అనుకున్నాక మళ్ళీ ఆగదు ఇక. లారీ అయినా ఏదైనా సరే ఒకసారి పికప్ అనుకున్నాక ఇక దంచుడే అవుతుంది. దంపుడే దంచుడు గుద్దుడు అదిగో ఎగుతుంది ఇది. సార్ ఇదే అట్ల కింద ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళబోతున్నాం. షోరూమ్కి వెళ్ళి మన బండి మొత్తం సర్వీసింగ్, ఆయిల్ చేంజింగ్, ఎందుకంటే 40,000 కిలోమీటర్ తిరిగింది కాబట్టి ఫస్ట్ సర్వీసింగ్ అనమాట. ఫస్ట్ సర్వీసింగ్ చేసిన తర్వాత బండి పికప్ అనేది కూడా చేంజ్ అవుతుంది, బండి మొత్తం కూడా మారిపోతాయి. ఇంజన్ లో మనకి ఇన్ని రోజుల నుంచి తిరిగిన పాత ఆయిల్స్ ఏదైతున్నాయి అన్ని కూడా చేంజ్ చేసుకుంటాం, ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటాం, గేర్లు కూడా మనకు కొంచెం స్ట్రాంగ్ గా పడుతున్నాయి, అవి కూడా చేంజ్ చేసేసుకుంటాం. వెళ్ళాక షోరూమ్ లో ఎలా మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటాం, ఏమేమి జరుగుతుంది, ఫస్ట్ సర్వీసింగ్ అనేది ఎలా చేస్తారు, ఎంత మనకు చార్జెస్ అవుతాయి అన్ని కూడా టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఓకే, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.